హాయ్ గైస్, అందరూ బాగున్నారని కోరుకుంటున్నా. ఆమ్, ఈ రోజు నుంచి నేను ఏం చేస్తాను అంటే కొన్ని ఇన్స్టెంట్ ఇన్వెస్టిగేషన్ రెగ్యులర్గా సైబర్ సెక్యూరిటీ సాక్ ఆపరేషన్స్లో అడిగేవి మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూలో వాళ్ళు మిమ్మల్ని ఎలా అడుగుతారు అంటే, వన్ ఆఫ్ ది క్రిటికల్ ఇన్స్టెంట్ ఇన్వెస్టిగేషన్ వాట్ ఎవర్ యూ హ్యావ్ డన్, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. అండ్ వాట్ is the challenging and difficult instant investigation you have done, explain. Or వాట్ is the most recent instant investigation you have done, explain. ఇది కంపల్సరీ ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి. కంపల్సరీగా ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో ఈ క్వశ్చన్ లేకుండా ఇంటర్వ్యూ సైబర్ సెక్యూరిటీ సాక్ ఆపరేషన్స్ అనేది ఉండదు అనమాట. సో ఇది కంపల్సరీ ఇంటర్వ్యూ క్వశ్చన్ అనమాట. సో మనకి ఈ క్వశ్చన్ వాళ్ళు ఎట్లా అడగొచ్చు అంటే టూ వేస్గా అడగవచ్చు. ఒక్కోసారి వాళ్ళే మనకు ఆప్షన్ ఇస్తారనమాట. అంటే ఏంటి అంటే మన్నే చూజ్ చేసుకొని మన ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తారు. లేదు అంటే వాళ్ళు ఒక సినారియో అడిగి దాన్ని ఆ సిచ్యువేషన్ ఆ సినారియోలో ఎలా చేస్తారు అని అడుగుతారు. ఇది కంప్లీట్గా ప్రాక్టికల్ సినారియో బేస్డ్ అనమాట. అర్థమవుతుంది కదా. సో ఒకసారి చాయిస్ మనకే ఇస్తారు, ఆప్షన్ మనకే ఇస్తారనమాట. సో మీ ఎంటర్ కెరియర్లో ఏదైతే డిఫికల్ట్ ఆర్ ఛాలెంజింగ్ ఆర్ మోస్ట్ రీసెంట్ ఇన్వెస్టిగేషన్ చేశారో అది ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తారు. అలా ఇచ్చినప్పుడు మనకి చాలా ఈజీ అనమాట ఎక్స్ప్లెయిన్ చేయడం. ఎందుకంటే మనకి చాలా ఒక 10 to 15 రెగ్యులర్ సినారియోస్ ఉంటాయి అనమాట. ఒకటి తీసి చేసుకోవచ్చు అనమాట. లేదు వాళ్ళే ఒక సినారియో అడిగి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమన్నప్పుడు లిటిల్ బిట్ కాంప్లికేటెడ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఏ సినారియో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్నది మనకు తెలియదు కాబట్టి. బట్ నేను ఏదైతే ఈ సినారియోస్ చెప్తున్నానో ప్రాక్టికల్ సినారియో ఓరియంటెడ్, ఇవి రెగ్యులర్గా డే టు డే బేసిస్ మోస్ట్ ఆఫ్ ది ఇంటర్వ్యూస్లో అడిగే క్వశ్చన్స్ అనమాట. సో ఫస్ట్ సినారియో వచ్చేసి మనకి వన్ ఆఫ్ ది సిస్టమ్ ఈస్ గాట్ కాంప్రమైజ్డ్ అండ్ ఇట్ ఈస్ కీప్ ఆన్ కమ్యూనికేటింగ్ టు కమాండ్ అండ్ కంట్రోల్ సర్వర్. ఇది సినారియో. అంటే ఏంటి అంటే ఒక సిస్టమ్ కాంప్రమైజ్ అయింది, ఆ సిస్టమ్ కంటిన్యూస్గా C2C అంటే కమాండ్ అండ్ కంట్రోల్ సర్వర్ కమ్యూనికేట్ అవుతుంది. సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఆబ్వియస్గా ఈ సినారియో ఏంటి అంటే ట్రూ పాజిటివ్. వెన్ ఎవర్ సంథింగ్ ఇట్ ఈస్ గెటింగ్ కాంప్రమైజ్డ్ ఆ సినారియోని మనం ట్రూ పాజిటివ్ అంటారనమాట. మనకి ఐడిఎస్ ఐపీఎస్ సైంటిస్ట్ ఇన్వెంట్ చేసినప్పుడు 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అండ్ అలర్ట్స్ ని వాళ్ళు మనకి ఐడెంటిఫై చేశారనమాట. అది ఏంటి అంటే ఫాల్స్ పాజిటివ్, ట్రూ పాజిటివ్, ఫాల్స్ నెగిటివ్, ట్రూ నెగిటివ్. ఈ ఫోర్ 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 అలర్ట్స్ అనమాట బేసికల్ గా చెప్పాలి అంటే. ఫాల్స్ పాజిటివ్, ట్రూ పాజిటివ్, ఫాల్స్ నెగిటివ్, ట్రూ నెగిటివ్. సో నేను ఏదైతే షేర్ చేస్తున్నానో అది వచ్చేసి ట్రూ పాజిటివ్. సో ఫస్ట్ వాట్ ఈస్ ఫాల్స్ పాజిటివ్? ఫాల్స్ పాజిటివ్ అంటే సో ఫేక్ ఇన్సిడెంట్, అది రియల్ గా జరగలేదు, కానీ మనకి టూల్స్ ఏం చేస్తాయంటే ఏదో జరిగినట్టు మనకి అలర్ట్ నోటిఫికేషన్ ఇస్తాయి అనమాట. ఆ ఇన్సిడెంట్ జరగదు కానీ టూల్స్ ఏమో ఇన్సిడెంట్ జరిగినట్టు నోటిఫికేషన్ ఇస్తాయి. అది ఫాల్స్ పాజిటివ్. ట్రూ పాజిటివ్ ఏంటంటే అది రియల్ గా జరిగింది ఆ ఇన్సిడెంట్, సెక్యూరిటీ ఇన్సిడెంట్, అట్లాగే అలర్ట్ నోటిఫికేషన్ కూడా వచ్చింది అంటే సంథింగ్ గాట్ కాంప్రమైజ్డ్. సో కాంప్రమైజ్డ్ అయిన సినారిని ఆల్వేస్ మనం ట్రూ పాజిటివ్ లో చెప్తాము. ఫాల్స్ నెగిటివ్ అంటే అక్కడ సెక్యూరిటీ ఇన్సిడెంట్ జరగలేదు, అలర్ట్ నోటిఫికేషన్ కూడా రాదనమాట. అది ఫాల్స్ నెగిటివ్. ట్రూ నెగిటివ్, సెక్యూరిటీ ఇన్సిడెంట్ కాంప్రమైజ్ అయింది కానీ మనకి ఏంటంటే అలర్ట్ రాలేదు, అది డేంజరస్ అనమాట అన్నిటికంటే. సో ట్రూ నెగిటివ్ ఇస్ వెరీ వెరీ డేంజరస్. సో ఇప్పుడు మనకి దీనికి ఆన్సర్ చేయాలి అంటే సో ఏదైతే నేను షేర్ చేస్తున్నానో ఫస్ట్ లాగ్ సోర్సెస్ కావాలి మనకి. సో ఈ లాగ్ సోర్సెస్, ఏ లాగ్ సోర్సెస్ ఈ సినారీకి పాసిబిలిటీ ఉంటుంది అంటే వన్ ఆఫ్ ది సిస్టమ్ ఈస్ గాట్ కాంప్రమైజ్డ్ అండ్ ఇట్ ఈస్ కీప్ ఆన్ కమ్యూనికేటింగ్ టు కమాండ్ అండ్ కంట్రోల్ సర్వర్. సో ఆబ్వియస్ గా ఫస్ట్ లాగ్ సోర్స్ వచ్చేసి ఫైర్ వాల్ ఆబ్వియస్లీ. సో ఎందుకంటే ఏదైనా ఇన్బౌండ్ ట్రాఫిక్, అవుట్ బౌండ్ ట్రాఫిక్, ఇన్కమింగ్ ట్రాఫిక్, అవుట్ గోయింగ్ ట్రాఫిక్ ఎప్పుడు మనము ఫైర్ వాల్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయగలదు అనమాట. సో ఫైర్ వాల్ ఈజ్ ఎ మ్యాండేటరీ. సో సెకండ్ వన్ ఎన్ఐడిఎస్, ఎన్ఐపిఎస్. ఇది నెట్వర్క్ రిలేటెడ్ కాబట్టి మనకి ట్రాఫిక్ ఓరియంటెడ్ ఏదైనా ట్రాఫిక్, అట్లాగే ఇంట్రూషన్ డిటెక్షన్, ఇంట్రూషన్ ప్రివెన్షన్ సిస్టమ్, అట్లా అంటే ఇన్కమింగ్ ట్రాఫిక్, అవుట్ బౌండ్ ట్రాఫిక్ ని సస్పిషియస్ యాక్టివిటీ కానీ, అబ్నార్మల్ యాక్టివిటీ కానీ, మెలిషియస్ యాక్టివిటీ కానీ నెట్వర్క్ లెవెల్లో మనకి ఎన్ఐడిఎస్, ఎన్ఐపిఎస్ డిటెక్ట్ చేస్తుంది, బ్లాక్ చేస్తుంది. సో సెకండ్ లాగ్ సోర్స్ వచ్చి ఎన్ఐడిఎస్, ఎన్ఐపిఎస్. సో ఒకవేళ సిస్టమ్ కాంప్రమైజ్ అయింది మాల్వేర్ కేటగిరీ అనుకుంటే థర్డ్ మనకి ఈడిఆర్ఆర్ యాంటీవైరస్ కూడా పెట్టొచ్చు అనమాట. ఏంటి లాగ్ సోర్స్ అంటే డెడికేటెడ్ టు మాల్వేర్.
అంటే అటాకర్ మాల్వేర్ ద్వారా సిస్టమ్ని హ్యాక్ చేసేసి అప్పుడు కాంప్రమైజ్ చేస్తే ఈడిఆర్ యాంటీవైరస్ కూడా వస్తుంది. ఇది ఆప్షన్ అనమాట బేసికల్గా. ఇది నేను ఓన్లీ ఫర్ మాల్వేర్ కేటగిరీ లాగ్ సోర్సెస్ మాత్రమే అప్లికబుల్ అవుతుంది. ఓన్లీ ఫర్ మాల్వేర్. అట్లాగే మనకి డొమైన్ కంట్రోలర్ యాక్టివ్ డైరెక్టరీ కూడా పెట్టవచ్చు. ఇది డెడికేటెడ్ టు అథెంటికేషన్ ఫెయిల్యూర్ కేటగిరీ వచ్చినప్పుడు మాత్రమే మనకి సో యాక్టివ్ డైరెక్టరీ డొమైన్ కంట్రోల్ లాగ్స్ మాత్రం ఇంటిగ్రేట్ చేస్తాము. ఓకే. సో ఇది వాళ్ళు స్పెసిఫిక్‌గా ఒక సినారియో ఇవ్వలేదు. ఈ మాత్రం మ్యాండేటరీ అన్నమాట. ఈ 2 సినారియోస్ ఆర్ మ్యాండేటరీ. ఫైర్వాల్, ఎన్ఏడిఎస్, ఎన్ఏపిఎస్ ఈస్ మ్యాండేటరీ ఫర్ సిస్టమ్ ఈస్ గాట్ కాంప్రమైజ్డ్ అండ్ కీప్ ఆన్ కమ్యూనికేటింగ్ కమాండ్ అండ్ కంట్రోల్ సర్వర్. సో ఒకవేళ ఈమెయిల్ త్రూ ఫిషింగ్ వచ్చిందనుకోండి, ఈమెయిల్ గేట్‌వే కూడా మ్యాండేటరీ అవుతది. సో ఓన్లీ త్రూ ఫిషింగ్ ఈమెయిల్ సైడ్. ఆ అటాక్ జరిగితే ఒకవేళ అది వెబ్ బేస్డ్ అటాక్స్ అయితే ప్రాక్సీ అంటే ఒక యూఆర్ఎల్ క్లిక్ చేయడం కానీ సో అట్లాంటి సినారియోలో మనకి ప్రాక్సీ ఆర్ వెబ్ గేట్‌వే కూడా మనకి లాగ్ సోర్స్ అవుతది. ఓకే. సో ప్రాక్సీ కూడా లాగ్ సోర్సెస్ అవుతదనమాట. ఇవి డిఫరెంట్. ఒకవేళ ఓయాస్ప్ టాప్ 10 కేటగిరీ అంటే ఎస్‌క్యూఎల్ ఇంజెక్షన్ గాని, క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ గాని అవి కాంప్రమైజ్ అవుతుందనుకోండి, వాప్ కూడా లాగ్ సోర్స్ అవుతుంది. అంటే ఇది డిఫరెంట్ వేస్‌గా చెప్పొచ్చు. కానీ ఈ 2 అనేది మస్ట్ అన్నమాట. లేకపోతే ఫైర్‌వాల్ ఈస్ ఎ మస్ట్. యాస్ కంపేర్ టు ఎన్ఏడిఎస్, ఎన్‌పిఎస్ ఫైర్‌వాల్ ఈస్ ఎ మస్ట్ లాగ్ సోర్స్. ఎందుకంటే ఫైర్‌వాల్ కంపల్సరీగా మనం డిప్లాయ్ చేస్తాము. ఓకే. సో ఇది డిపెండ్స్ దీస్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాగ్ సోర్సెస్. సో ఈ సినారియో మనకి ట్రూ పాజిటివ్ అని ఆల్రెడీ ఇంటర్వ్యూవర్ మనకి ఆల్రెడీ హింట్ ఇచ్చేసాడు. ఎందుకంటే కమాండ్ అండ్ కంట్రోల్ సర్వర్. కమాండ్ అండ్ కంట్రోల్ సర్వర్ ఎప్పుడు యాస్ పర్ సైబర్ కిల్చర్ ప్రాసెస్ ఏంటి? సో మనకి వచ్చేసి 5th స్టెప్ ఆర్ 6th స్టెప్ కదా! అంటే రిమోట్ కంట్రోల్. కమాండ్ అండ్ కంట్రోల్ సర్వర్ ఆర్ సి2సి సర్వర్ అంటే ఏంటంటే సారీ గైస్. యాహ్! సో ఇదనమాట. ఆహ్, ఇది లాగ్ సోర్స్ ఇది కమాండ్ కంట్రోల్ సర్వర్ అంటే రిమోట్ కంట్రోల్ అనమాట. రిమోట్ కంట్రోల్ అటాకర్ దగ్గర ఉంటది. ఇప్పుడు దీనికి ఇన్వెస్టిగేషన్ ఎట్లా చెప్పాలి అంటే, ఏదైతే సిస్టమ్ కాంప్రమైజ్ అయిందో, ఆ సిస్టము ఇన్వెస్టిగేషన్ అనమాట. ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు మనము ఏది గుర్తుపెట్టుకోవాలి అంటే 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాసెస్ గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా ఇన్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే ఎయిదర్ ఐటీఎల్ ప్రాసెస్, ఎన్ఐఎస్టీ ఫ్రేమ్‌వర్క్, మైట్రీ అటాక్ ఫ్రేమ్‌వర్క్, సైబర్ కిల్చర్ ప్రాసెస్. సో, ఇన్వెస్టిగేషన్, అనాలిసిస్ అండ్ రెమెడియేషన్. కాంప్రమైజ్ అయింది కాబట్టి నేను రెమెడియేషన్ అని ఇస్తున్నాను. మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ ఏం ఫాలో అవుతాయి అంటే ఐటీఎల్ ఫ్రేమ్‌వర్క్ ఫాలో అవుతది. లేదు అంటే ఎన్ఐఎస్టీ ఫ్రేమ్‌వర్క్ ఫాలో అవుతదనమాట. సో, మనకి ఐటీఎల్ ప్రాసెస్ ప్రకారము 6 ఫేజ్ అప్రోచ్ ప్రిపరేషన్, ఐడెంటిఫికేషన్, కంటైన్మెంట్, ఎరాడికేషన్, రికవరీ, లెసన్స్ లెర్న్డ్. అట్లాగే ఎన్ఐఎస్టీ ఫ్రేమ్‌వర్క్ ప్రకారము ప్రిపరేషన్, ఐడెంటిఫికేషన్, కంటైన్మెంట్ అండ్ ఎరాడికేషన్, రికవరీ, పోస్ట్‌మార్టం రిపోర్ట్ ఆర్ లెసన్స్ లెర్న్డ్ అనమాట. ఇది 5 ఫేజ్ అప్రోచ్. సో, ఇది జరిగినప్పుడు మనం ఫస్ట్ థింగ్ ఏం చేయాలి అంటే, ఏదైతే సిస్టమ్ కాంప్రమైజ్ అయిందని మనకు ఆల్రెడీ హింట్ ఇచ్చారు కాబట్టి, ఫస్ట్ మనము ఆ సిస్టమ్‌ని నెట్వర్క్ ఐసోలేషన్ ఈస్ నాట్ ఎ మ్యాండేటరీ బేసికల్‌గా. సో, ఆర్ నెట్వర్క్ ఐసోలేషన్. ఫస్ట్ వి కెన్ డు నెట్వర్క్ ఐసోలేషన్ ఆర్ కంటైన్మెంట్.
నెట్వర్క్ ఐసోలేషన్ చేసేస్తే ఆ ఇన్ఫెక్షన్ అనేది అదర్ సిస్టమ్కి వెళ్ళదు. సెకండ్ థింగ్ వచ్చేసి ఏదైతే అవుట్బౌండ్ కనెక్షన్స్ వెళ్తున్నాయో, వన్ ఆఫ్ ది సిస్టమ్ ఈస్ గాట్ కాంప్రమైజ్డ్ అండ్ ఇట్స్ కీప్ ఆన్ కమ్యూనికేటింగ్ టు కమాండ్ అండ్ కంట్రోల్ సర్వర్ అంటే ఏంటంటే అవుట్బౌండ్ కనెక్షన్స్ అనమాట. ఆ అవుట్బౌండ్ కనెక్షన్స్ని అంటే అటాకర్ ఐపీ అడ్రస్ని మనం ఐడెంటిఫై చేసి ఆ అటాకర్ ఐపీ అడ్రస్ని రెప్యుటేషన్ చెక్ చేసేసి సో మనము ఫైర్ వాల్లో బ్లాక్ చేయాలి. ఒకవేళ మీకు ఫైర్ వాల్ యాక్సెస్ ఉంటే మీరే బ్లాక్ చేస్తారు. ఒకవేళ ఫైర్ వాల్ యాక్సెస్ లేదు అంటే మనము సపరేట్గా నెట్వర్క్ సెక్యూరిటీ టీమ్కి ఆర్ ఫైర్ వాల్ టీమ్కి టికెట్ రైజ్ చేస్తే వాళ్ళు క్లోజ్ చేస్తారనమాట. అంటే అవుట్బౌండ్ కనెక్షన్స్ అనేది బ్లాక్ అయిపోతే మనకి ఆల్మోస్ట్ సగం ఇన్ఫెక్షన్ క్లీన్ అయిపోతుంది అనమాట. అంటే సగం ఇన్స్టెంట్ ఇన్వెస్టిగేషన్ అయిపోతుంది. అవుట్బౌండ్ కనెక్షన్స్ ఆర్ అటాకర్ ఐపీఎస్ వీ హ్యావ్ టు బ్లాక్ ఇట్ అనమాట. తర్వాత సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే వన్స్ అవుట్బౌండ్ కనెక్షన్స్ బ్లాక్ చేసేసాము అనుకోండి, నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనము పాస్వర్డ్ రీసెట్ చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ అటాకర్ మనని మెషిన్ కంట్రోల్ చేస్తున్నారు కాబట్టి సో అటాకర్ మేబీ he got our passwords also. We have to reset the passwords as soon as possible. సో అది చేయాలన్నమాట. అట్లాగే మనకి lateral మూవ్మెంట్ ఏదన్నా జరిగిందా లేదా అంటే ఏంటంటే ఈ కాంప్రమైజ్ సిస్టమ్ నుంచి అదర్ సిస్టమ్స్కి ఏదైనా ఇన్ఫెక్షన్ వెళ్ళిందా, అదర్ సిస్టమ్స్ కూడా కాంప్రమైజ్ చేశారా, ఆ సిస్టమ్స్ బాట్ ఆర్ జాంబీస్ ద్వారా జరుగుతున్నాయా, అది కూడా మనము చెక్ చేయాలి అనమాట. అది ఎట్లా చెక్ చేస్తాము అంటే ఫైర్ వాల్ లాగ్స్లో చెక్ చేస్తాము అనమాట. అంటే మన ఫైర్ వాల్లోకి వెళ్ళి ఫైర్ వాల్లో సోర్స్ ఐపీ ఏమో అటాకర్ ఐపీ అడ్రస్ ఇచ్చేసి డెస్టినేషన్ ఐపీ వచ్చేసి మన ఇంటర్నల్ విక్టిమ్ ఐపీస్. అంటే ఒక అటాకర్ ఐపీ అడ్రస్ నుంచి ఒక సిస్టమ్స్ కనెక్షన్స్ జరిగితే అది లాటరల్ మూవ్మెంట్ జరగనట్టు అనమాట. ఒకవేళ అటాకర్ ఐపీ అడ్రస్ నుంచి మల్టిపుల్ సిస్టమ్స్ కి కనెక్షన్స్ వెళ్తున్నాయి అంటే లాటరల్ మూవ్మెంట్ జరిగినట్టు అనమాట. సో ఈ లాటరల్ మూవ్మెంట్ కూడా జరిగిందా లేదా అని మనం ఎక్కడ వెరిఫై చేస్తామంటే ఫైర్ వాల్ లాగ్స్ లో వెరిఫై చేస్తాము. అట్లాగే డేటా అటాకర్ కాపీ చేశాడా లేదా అని చెక్ చేసేందుకు మనం డిఎల్పి లాగ్స్ లో చెక్ చేస్తాం అనమాట. ఇది ఓవరాల్ గా ఇన్ఫెక్షన్ క్లీనింగ్, మిటిగేషన్, ఎరాడికేషన్ చేస్తాం అనమాట. తర్వాత ఇది మొత్తం అయిపోయిన తర్వాత ఏంటి అంటే మనకి రికవరీ. సో ఏంటి రికవరీ? ఏదైతే నార్మల్ యాక్టివిటీ బిఫోర్ కాంప్రమైజ్డ్ ఉన్న సిస్టమ్ రన్ అవుతుందో దాన్ని సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ తీసుకువెళ్ళాలి. అంటే నెట్వర్క్ ఐసోలేషన్ నుంచి వీ హ్యావ్ టు కనెక్ట్ బ్యాక్ టు నెట్వర్క్ అనమాట. సో బ్రింగ్ ఇట్ బ్యాక్ టు అబ్నార్మల్ టు నార్మల్ ఆపరేషన్ అనమాట. బ్రింగ్ ఇట్ బ్యాక్ టు అబ్నార్మల్ టు నార్మల్ ఆపరేషన్స్. ఓకే. సో అది ఏంటి అంటే అంటే అబ్నార్మల్ అంటే ఏంటంటే సిస్టమ్ కాంప్రమైజ్ అయింది, అది అబ్నార్మల్. ఏంటి నార్మల్ అంటే కాంప్రమైజ్ అవ్వకపోవడం అనేది నార్మల్ అనమాట. ఇదనమాట. సో ఈ బ్రింగ్ ఇట్ బ్యాక్ టు అబ్నార్మల్ టు నార్మల్ ఆపరేషన్ అంటే కాంప్రమైజ్డ్ అయిన సిస్టమ్ నుంచి వితౌట్ కాంప్రమైజ్ అయిన సిస్టమ్ వరకు తీసుకువెళ్ళాలి. వీ హ్యావ్ టు కనెక్ట్ బ్యాక్ టు కనెక్ట్ ఇట్ బ్యాక్ టు నెట్వర్క్ అనమాట. ఇది బేసికల్గా. సో ఫైనల్గా మనకి నెక్స్ట్ ఏంటంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ అనమాట. ఇక్కడ ఇంకొకటి ఏం చేయాలంటే మనకి బ్యాకప్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. డేటా బ్యాకప్స్ అంటే ఒకవేళ డేటా కాపీ చేశాడు అనుకోండి, ఆ డేటా మన దగ్గర బ్యాకప్ ఉందా లేదని చెక్ చేయాలన్నమాట. ఇది ఓవరాల్గా. ఒకవేళ మాల్వేర్ కేటగిరీ అయితే మనకి ఇంకా ఎడిషనల్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. అంటే హ్యాష్ వాల్యూ తీసుకెళ్ళి ఈడిఆర్లో బ్లాక్ చేయాలి, ఆ మాల్వేర్ ఇన్ఫెక్షన్ ఫైల్ని డిలీట్ చేయాలి, రీరన్ ది యాంటీవైరస్ స్కాన్ చేయాలి. సో సినారియో టు సినారియో వేరీ అవుతుంది అనమాట. అంటే వాడు జనరిక్గా అంటే ఇంటర్వ్యూవర్ అనేవాడు జనరిక్గా అడుగుతున్నాడు క్వశ్చన్. ఇక్కడే మనము ఈ ఒక్క క్వశ్చన్లో నేను 10 సినారీస్ ఎక్స్ప్లెయిన్ చేయగలను అనమాట ఇంటర్వ్యూవర్కి. ఒకటి మాల్వేర్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, ఒకటి అథెంటికేషన్ ఫెయిల్యూర్ కేటగిరీ చెప్పచ్చు, ఒకటేమో మనము అప్లికేషన్ లేయర్ 7 ఓఎస్ టాప్ అండ్ కేటగిరీ వైజ్ చెప్పొచ్చు, ఫ్లడ్డింగ్ కేటగిరీ చెప్పొచ్చు, స్పూఫింగ్ కేటగిరీ చెప్పొచ్చు. అంటే ఈ సింపుల్ క్వశ్చనే కానీ సినారియో టు సినారియో అనేది ఇది చేంజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. అంటే ఒక ఇన్వెస్టిగేషన్ ని మనము మల్టిపుల్ వేస్ గా ప్రాక్టికల్ వేస్ వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్. సో అది డిఫరెంట్ టైప్స్ అటాక్స్ వైజ్. సో సింపుల్ గా చెప్పాలి అంటే ఇది చెప్పేస్తే సరిపోతుంది. ఓకే, ఒకవేళ మీరు ఆప్షన్స్ కూడా చెప్తాను అనుకుంటే మీ ఇష్టం అనమాట. అది ఇంకా కంప్లీట్ గా డిపెండ్స్ ఆన్ యూ వెదర్ యు ఆర్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ ఎట్ ది టైమ్ ఆఫ్ ది ఇంటర్వ్యూ ఆర్ నాట్. సో ఫైనల్ గా పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆర్ లెసన్స్ లెర్న్డ్.
ఇక్కడ ఈ phase లో ఏం చేస్తామంటే రూట్ కాజ్ అనాలిసిస్ డాక్యుమెంట్ క్రియేట్ చేస్తాం, ఆర్సీఏ. ఈ ఆర్సీఏ డాక్యుమెంట్ ఏంటి అంటే వేర్, వెన్, హౌ ద ఇన్సిడెంట్ ఈస్ గాట్ కాంప్రమైజ్డ్, వాట్ ఎగ్జాక్ట్లీ వీ హ్యావ్ టేకెన్ కేర్. సో ఈ డాక్యుమెంట్ ఫస్ట్ మనము ఎవరంటే ప్రిపేర్ చేసే అతన్ని మనము ఆథర్ అంటాము. ఎవరైతే రివ్యూ చేస్తారో దాన్ని మేనేజర్ అన్నమాట. అట్లాగే ఎవరైతే అప్రూవ్ చేస్తారో దాన్ని క్లయింట్ ఆర్ కస్టమర్ అన్నమాట. సో ఈ 3 వర్షన్ కంట్రోల్ ప్రిపేర్ చేసి మనం ఆర్సీఏ డాక్యుమెంట్ ప్రిపేర్ చేసి అది క్లయింట్ కి సబ్మిట్ చేస్తాము. ఈ డాక్యుమెంట్ అంటే ఫ్యూచర్ రిఫరెన్స్ డాక్యుమెంట్, నాలెడ్జ్ బేస్డ్ లాగా పనిచేస్తుంది అనమాట. ఇది ఓవరాల్ గా ఈ సినారియోని ఎక్స్ప్లెయిన్ చేసే విధానం అన్నమాట. అంటే వన్ ఆఫ్ ది సిస్టమ్ ఈస్ గాట్ కాంప్రమైజ్డ్ అండ్ కీప్ ఆన్ కమ్యూనికేటింగ్ టు కమాండ్ అండ్ కంట్రోల్ సర్వర్ అంటే ఈ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ మీకు చెప్తే సరిపోతుంది. హోప్ ఇట్స్ క్లియర్. ఇఫ్ యూ డోంట్ క్లియర్, జస్ట్ యూ కెన్ కమెంట్ ఇట్ సో దట్ ఐ కెన్ ఎలాబరేట్ ఇన్ డెప్త్ అనాలిసిస్. థ్యాంక్ యూ సో వెరీ మచ్.